హలో గైస్, ఖమ్మంలో సంజయ్ కుమార్ అనే మిస్సింగ్ కేసు కొంచెం హిస్టరీగా మారింది అనుకోవచ్చు. ఈ రోజుకి 8 రోజులు అవుతున్నా సరే ఎలాంటి సస్పెండ్ అనేది ఇంకా ఏడలేదు. సంజయ్ వాళ్ళు అయితే ఇంటికి అయితే మనం వచ్చినాం. కొన్ని మీడియాలు అయితే ఎట్ట పడితే అట్ట రాస్తున్నాయి. అసలు వాళ్ళ పేరెంట్స్ని అడిగి ఎలాంటి సమాధానం చెప్తారు ఏందో పదండి అందరం. సంజయ్ కుమార్ వాళ్ళ ఇంట్లో అయితే మనం ఉన్నాం. మనతో పాటు వాళ్ళ మమ్మీ గారు ఉన్నాడు. అసలు ఇంట్లో ఎలా ఉండేటోడు అంటే అసలు ఎట్లుండేటోడు మీతో? మాతో మంచిగానే ఉండేవాడమ్మా. నాతో సరదానే ఉండేవాడు. నా భుజాల మీదే తిరుగుతా ఉండేవాడు. నేను ఎక్కడి నుంచుంటే అక్కడ. మాతోనైతే హ్యాపీగానే ఉండేవాడు. ఇన్ మరిగ బ అసలు కాలేజ్ ఏ కాలేజ్ చదివిండు? అసలు ఏ కాలేజీలో కంప్లీట్ అయిపోయింది బీటెక్ అనేది? ఖమ్మం స్వర్ణభారతి కాలేజీలో బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత కోర్స్ నేర్చుకోవడానికి వాళ్ళ అన్నయ్య హైదరాబాద్ వెళ్ళాడు. వాళ్ళ అన్నయ్య, అన్నదమ్ములు ఇద్దరు కలిసి అక్కడే ఉంటున్నారు రూమ్ తీసుకొని. వాళ్ళ అన్నయ్య వాళ్ళిద్దరే మంచి ఇట్లా కోర్స్ అయిపోయిన తర్వాత ఇట్లా చేద్దాం అన్నయ్య, ఇట్లా ఇల్లు కట్టుకుందాము, నాకు జాబ్ వస్తది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఇక ఒక 10 రోజుల్లో జాబ్ వస్తది అనంగానే ఆ పండక్కని అమ్మమ్మ వాళ్ళు రమ్మంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళినా, మమ్మీ నీ దగ్గరే ఉంటా అనొచ్చి అందరం కలిసి వెళ్దాము అని అదే రోజు నైట్ వచ్చాడు నా దగ్గరికి. అన్నయ్య వస్తున్నాడు తీసుకొని వస్తా అని వెళ్ళాడు. 10 రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉందామని వచ్చి అన్నయ్య కూడా వస్తున్నాడు కదా, అందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళి నేను ఇక్కడే ఉండి కాలేజీలో సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు. తీసుకొని రేపు కాలేజీకి జాబ్కి వెళ్ళాలి, 1 తారీఖు జాబ్లో జాయిన్ అవ్వాలి మమ్మీ, మన కష్టాలన్నీ తీరిపోతాయి, నువ్వు పడ్డ కష్టం అంతా ఒక దారికి వచ్చింది మమ్మీ, నేను ఇల్లు కట్టిస్తా నీకు, ఇంక నిన్ను నేను పొలం పంపించను అని చెప్పిన మనిషి అన్నయ్యని తీసుకొస్తా మమ్మీ, ఇక రేపొద్దున అందరం కలిసి ఊరికి వెళ్దామని చెప్పాడు. నా కొడుకు ఇంతవరకు మళ్ళీ వెళ్ళిన మనిషి ఇంతవరకు తిరిగి రాలేదు. అన్నయ్య వచ్చాడు కానీ చిన్న బాబు తిరిగి రాలేదు. ఏడమ్మా అన్నయ్య, తమ్ముడేడని అన్నయ్య అడిగాడు ఇంటికొచ్చి. అదేంటి నాన్న, నిన్ను తీసుకురావడానికైతే కదా వెళ్ళింది, నీతో పాటు రాలేదా అంటే, రాలేదు మమ్మీ నాతో పాటు అన్నాడు. ఈ లోపల షూ ఇప్పి లోపలికొచ్చి షర్ట్ ఇప్పి లోపలనే కాలొచ్చింది. అన్నయ్య నన్ను ఇక్కడ ఆటో ఇట్లా బండికి గుద్దింది అని అనంగానే నా కొడుకు మాతో కూడా చెప్పకుండా కంగారుగా ఆ వాయిస్తోనే కంగారుగా నేను వస్తున్నా సన్నీ, నేను వస్తున్నా అని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం జరిగిందో అని తెలిసే లోపల మేము రోడ్డు మీదకి వెళ్ళేసరికి మళ్ళీ రిటర్న్ అయ్యాడు నా కొడుకు. ఇట్లా వాయిస్ మెసేజ్ పెట్టాడు. అమ్మ కాలువ కట్ట దగ్గర ఉన్నాడు అన్నయ్య, నన్ను చంపేస్తున్నారు అని లొకేషన్ కూడా పెట్టాడు. లొకేషన్ పెట్టిన తర్వాత మేమందరిని పక్కన వాళ్ళందరినీ, మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ తీసుకొని కాలువ కట్టకి వెళ్ళాము. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. మా బాబు బండి మాత్రం అక్కడే పడిపోయింది. చుట్టుపక్కలంతా ఎతికాము, ఎక్కడా కనిపించలేదు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేసాం. వాళ్ళు వచ్చారు, చూసారు, ఏమీ కనిపించలేదు మా బాబుని గురించి. తెల్లారి కూడా ఏమీ కనపడలేదు. మేము ఇట్లా కంప్లైంట్ ఇచ్చాం, పోలీసులకి ఎతుకుతున్నామన్నారు. కృష్ణకుమారి అనే ఆమె ఏం చెప్పిందంటే యూట్యూబ్ లైవ్ పెట్టి అబ్బాయికి స్టడీ ఇంట్రెస్ట్ లేదు, దానివల్ల సైడ్ చేసుకున్నాడని చెప్తున్నా. అసలు దీనిపైన మీ స్పందన ఏంటి? అసలు నా పిల్లల గురించి కృష్ణకుమారికి ఏం తెలుసు? అట్లా పెట్టాల్సిన అవసరం ఆమెకి ఏంటి? నా పిల్లలు ఎంత కష్టపడి చదువుకున్నారో ఆమెకు తెలుసా? ఆమె పైకి లేవడం కోసం పిల్లల్ని సూసైడ్ కింద, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడానికి ఆమె ఎవరు అసలు? నా పిల్లల్ని చూసిందా? నా పిల్లలు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నారు. నా పెద్ద కొడుకు కూడా మా పెద్ద అబ్బాయి కూడా చదువు ఆప్ చేసి, వాడి చదువు ఇంట్రెస్ట్ ఉంది మమ్మీ, వాడిని చదివిద్దామని ప్రైవేట్ స్కూల్‌లో చదువుకొని కూడా వాడు ఆప్ చేసి గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేపిచ్చి కష్టపడి చదువుకున్నాడు. ఇంటర్‌తో ఆఫ్ చేస్తాను అమ్మా అని అన్నా గూడా మాకు స్తోమత లేదు అని చెప్పినా గూడా వినకుండా వాళ్ళ అత్తయ్య వాళ్ళ దగ్గరికి, అక్క వాళ్ళ దగ్గరికెళ్ళి, "అత్తయ్య నేనిట్లా చదువుకుంటాను, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, మీ మీదే భారం వేస్తున్నానని" చెప్పి వాళ్ళ అత్తయ్య వాళ్ళు చదువు మీద చదువు ఇంట్రెస్ట్ ఉంది వీడికి బాగా, మేము చదివిస్తామని వాళ్ళ ముందుకొచ్చి మా తమ్ముడు, వాళ్ళ అక్కలు అందరూ కలిసి వాడిని చదివిచ్చారు. వాడి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే మాకు తెలియకుండానే అత్తయ్య వాళ్ళ దగ్గరికెళ్ళి ఎందుకు అడుగుతాడు వాడు, నేను చదువుకుంటానని. ఇంతమంది హెల్ప్ చేసేవాళ్ళున్నారు గాబట్టి వాడు చదువుకున్నాడు. అంతే తప్ప చదువు మీద ఇంట్రెస్ట్ అని వాళ్ళు అసలు ఎట్లా చెప్పగలుగుతున్నారు? వాళ్ళు చదువు లేదేమో, ఇంట్రెస్ట్ లేదేమో, ఆత్మహత్య చేసుకున్నారేమో, అసలు దీని గురించి మీ స్పందన ఏంటి? ఉన్నాయా బ్యాంక్ లోన్స్ అలాంటివి? ఉన్నాయి అప్పులు, అవన్నీ మాకు తెలుసు. ఏమున్నాయి అప్పులు, ఉంటే 1,00,000 ఉంటాయి, లేతే 1,50,000 ఉంటాయి. అంతకన్నా మా ఫ్యామిలీ మెంబర్స్ తెలియకుండా అయితే అప్పు చేయడు గదా! అవెందుకు చేసినాం మేము అప్పులు? వరదలొచ్చి ఎవరన్నా కొట్టుకుపోయినప్పుడు ఎవరైనా సాయం చేశారా? మేము ఇల్లు పోయి చేయడానికి అప్పులు మేమే తీసుకోమంటే తీసుకున్నాడు గానీ, వాడు తీసుకోలేదు గదా అప్పులు. మేంది మాకందరికి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అప్పులున్నాయని తెలుసు. కానీ వాడి మీద ఎందుకింత అప్పుల వల్లనే ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు, ఇట్లా చేశాడని, ఏమన్నా ఎన్ని లక్షలున్నాయని అప్పు వాడు సూసైడ్ చేసుకుంటాడు?
వాడు సూసైడ్ చేసుకునే వ్యక్తి అయితే కాదు. అంత పిరికోడైతే కాదు. ఒక బ ఒక డీల్ మీద ఉన్నాడు. నేను ఉద్యోగం చేస్తాను. మా అమ్మ వాళ్ళ కష్టాలన్నీ తీర్చేస్తా అని అనుకున్నాడు గానీ, ఈ లోపల ఇట్లా అయిద్దని అయితే ఎవరికీ తెలీదు గదా! బయటికెళ్ళిన మనిషి తిరిగి రాలేదన్న ఆలోచన లేదు గానీ, అప్పులున్నాయి. అప్పుల వల్లనే సూసైడ్ చేసుకున్నాడన్న ఇదే అన్ని పోలీసులు ఇదే చెప్తున్నారు. యూట్యూబ్ ఛానెల్స్ ఇవే చెప్తున్నాయి. వాళ్ళు చూసారా? వాళ్ళిచ్చారా మాకు అప్పులేమన్నా? పోనీ అప్పులింతున్నయి నీ కొడుకు కట్టాలి అప్పులని ఎవ్వరైతే మా ఇంటి మీదకి రాలేదు గదా! వాళ్ళొస్తే మేము సమాధానం జెప్తాం. మీ అంతటికి మీరే ఎందుకిట్లా జేస్తున్నారో అర్థం గావట్లేదు మాకు. మీరు మంచి చేయకపోయినా పర్లేదు గానీ, చెడైతే నా కొడుకు గురించి రాయొద్దు. రేపో మాపో జాబ్‌లో జాయిన్ అయ్యి అప్పులు తీర్చుకునేంత స్తోమత వాడికుంది. అప్పులున్నాయని వాడు సూసైడ్ జేసుకోవాల్సిన అవసరం లేదు. వాడికి ఫైనాన్స్ పరంగా గూడా వాడికి సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. అలాంటప్పుడు వాడెందుకు సూసైడ్ చేసుకుంటారు? మీరు చేయకపోయినా పర్లేదు వాడి మీద మాత్రం తప్పుడు సమాచారం మాత్రం ఇవ్వొద్దు. దయచేసి నేను కోరుకునేది ఇదొక్కటే. ఓకే. ఓకే. అమ్మ ఇయన్నీ జూసిన తర్వాత అసలు మీకెవరి మీద డౌట్ కొడుతుందా? ఎవరి మీద అనుమానం వస్తుందా? నాకైతే ఎవరి మీద అనుమానం లేదు. నా కొడుకైతే అట్లాంటోడు కాదు. నా కొడుకుకి మంచి పేరే ఉంది. బయట కొద్దిసేపు కూర్చొని నైట్ వరకు ఇంట్లోకొచ్చేస్తాడు తప్ప ఎవ్వరితో గొడవ పెట్టుకోడు. మాకైతే మా కుటుంబ సభ్యులకైతే ఎవరి మీద డౌట్ లేదు. ఏం జరిగిందో తెలియట్లేదు. అదొక్కటే మాకు మిస్టరీగా మారిపోయింది. ఇది మాత్రం వాళ్ళ మమ్మీ గూడా క్లారిటీగా మనకు జెప్పేదేందంటే, నా కొడుకు ఎవరి జోలికి పోడు, ఎవరితో తిరగడనేది గూడా చెప్తుంది వాళ్ళ మమ్మీ. తిరిగినా 10 నిమిషాలు బయటుంటాడు. తర్వాత ఇంట్లోకొస్తాడు. అసలు వాళ్ళ మమ్మీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్వెషన్ మార్క్ అయితే ఈ కేసనేది మెలిగిపోయింది. దీనిపైన అందరూ గూడా పోలీసోళ్ళ మీదనే ఆధారపెట్టుకొనున్నారు.